వెల్కమ్ గైస్, వెల్కమ్ బ్యాక్. అనదర్ వీడియో వచ్చేసి ఇదైతే అందరికీ తెలిసింది, ఆల్రెడీ 2 పార్ట్స్ అయినట్టు ఉన్నాయి. ద ట్రక్ సిమ్యులేటర్, ట్రక్ మాస్టర్ ఇండియా అనమాట. ఇప్పుడు ట్రై చేస్తున్నాం మళ్ళీ. చాలా బాగుంటుంది గైస్ గేమ్ అయితే, నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా నచ్చింది కూడా గేము. అందరు ట్రై చేయండి. చూడండి, గ్రాఫిక్స్ మారిని, ఇది అప్డేట్ అయిందనమాట. అప్డేట్ అయింది కాబట్టి పెట్టాను. ఇప్పుడు మనం తీసుకెళ్తాం లోడ్ వచ్చేసి, అదే డాక్టరు లోడు చెరుకు అనమాట, మీన్స్ షుగర్ కేన్ అనమాట. ఒక్క నిమిషమే, షుగర్ కేన్ అనమాట మనం తీసుకెళ్తుంది. షుగర్ కేన్ లోడ్ వచ్చేసి స్టార్ట్ చేద్దాం. బేస్ గట్టిగా వస్తుంది గేసి, ఇయర్ బడ్స్ పెట్టుకోండి. ఇండోర్ వ్యూ నుంచి డ్రైవ్ చేద్దాం అనమాట, అవుట్ సైడ్ వ్యూ అవ్వదు మనకి. ఓకే, వెళ్దాం కదండి. అంతా బాగానే ఉంటుంది కానీ నా మొబైల్ గ్లిచ్ అవుద్ది. ఆడడానికి బాగుంటుంది గేమ్. మెయిన్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే, నాకు అత్తమాను లోడింగ్ వస్తుంది అనమాట, లోడింగ్ మ్యాప్ అని. ఫ్యూల్ కొట్టించాలి, ఫ్యూల్ లేదు. బంక్ ఇక్కడ లేదు, బాబు బంక్ లేదంటే ఇక్కడ అయిపోయింది. స్టార్టింగ్ గేస్ పే చేసాం, ఏం చేస్తాం, పే చేయాలి కదా. మెయిన్ ట్రక్ డ్రైవర్స్ అంటే అందరూ చేయాల్సిన పని ఇండికేటర్ వేయాల్సి మనం చేయమన్నమాట. కాకినాడలో ఉన్నాం, ఇక్కడ నుంచి మనం తిరుపతి వెళ్ళాలి, తిరుపతి వరకు అనమాట ట్రావెలింగ్. అప్డేట్ చేసారు గేమ్, అందుకే మనకి వీల్స్ అన్నీ క్లియర్గా కనబడుతున్నాయి మన ట్రక్కి. మన ట్రక్ని కూడా అప్డేట్ చేద్దాం, బట్ మన దగ్గర ఉన్నది జస్ట్ 15,000 అంతే. 15,000 ఉంది మన దగ్గర. మనకి ఇంకా చాలా మనీ కావాలి. మనం ట్రక్ కొనాలన్నా మనకి చాలా మనీ కావాలి. మన దగ్గర అంత మనీ అప్పుడు ప్రస్తుతానికైతే లేదు, తర్వాత చూడాలి. ఓకే, గ్లిచ్ 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 ఎందుకే తల్లి, నాకే అవుతాయి ఈ గ్లిచ్లన్నీ, నాకు తెలుసా గైస్. ఇది మేము ఫస్ట్కి ఫేస్ క్యామ్ వీడియో అనమాట, కాబట్టి ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చే ఎక్కువ ఫేస్ క్యామ్ వీడియోస్ ఏం చేయలేదు నేను. బాగా క్లిచ్ చూసారు గీస్ ఎలా అవుతుందో నాకు నా మొబైల్లో. ఎవరికైనా నేను గ్లిచ్ వస్తే చూడాలనిపిస్తుంది, నాకు ఆడాలంటుంది. ఒక్క నిమిషం నాకు పెద్ద తంతంగా అయిపోయింది. సెట్టింగ్స్లో వెళ్ళి గ్రాఫిక్స్ తగ్గించుకుందాం, లోలో పెట్టుకుందాం, ఇంకేం చేయలేం అస్సలు. ఇప్పుడు కొద్దిగా స్మూత్గా అనుకోవాలని వెళ్ళాం. ఇప్పుడు స్మూత్గా ఉంది కదా గైస్, అనుకోవడం నా తప్పు గైస్, నేను అనుకుంటున్నాను చూడండి, నన్ను చూసుకుని కొట్టుకోవాలి. పర్లేదు, అయ్యింది స్మూత్. నెల్లూరు జంక్షన్లో ఉన్నాం, నెల్లూరు వచ్చాం. ఐ థింక్ సో కాకినాడ టు నెల్లూరు అనుకుంటున్నాను, తిరుపతి అనుకున్నాను. సరే, ఏదో ఒకటి వచ్చాం కదా. ట్రిప్ కొద్దిగా స్పీడ్గానే అయిపోయింది గైస్, నైస్ అనమాట. 4 minutes ఒక ట్రిప్ అయిపోయింది, పర్లేదు, మనం స్పీడ్గానే ఉన్నాం. షుగర్
ఎయిట్ గేస్ కరెక్ట్గా గ్లిచ్ లోలో పెట్టినా సరే గ్లిచ్ అవుతుంది గేమ్ చూడండి నాకు. గైస్ మీకు కావాలంటే చెప్పండి, నా దగ్గర చాలా గేమ్స్ ఉన్నాయన్నమాట. మీన్స్ ట్రైన్ గేమ్స్ కావాలంటే చెప్పండి, మీకోసం మంచి గేమ్ చూపిస్తా, సజెస్ట్ చేస్తాను. కావాలంటే మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆడొచ్చు, అన్నీ చేయొచ్చు. లెవెల్ 7కి వచ్చాం. లెట్స్ గో. మనకు బోట్ ఇచ్చాడు గైస్. ఓకే ట్రిప్ మన బోటు. ఇంకా హెల్త్ ఇష్యూ వచ్చింది, అందుకే వీడియోస్ రావట్లేదు, కాబట్టి ఏమనుకోకండి. ఫర్నిచరు, ఐరన్ రాక్స్, సాల్ట్ అంట, అంతే. 15 కీస్ ఇస్తున్నాడు, ఏం చేసుకోవాలో నాకు తెలియదు. గైస్ మన దగ్గర 30,193 రూపీస్ ఉన్నాయి, ఇంకా మనం సంపాదించాలి. ఈ మ్యూజిక్ ఆఫ్ అవ్వట్లేదు గైస్, ఈ మ్యూజిక్ కంటిన్యూస్గా వచ్చేస్తుంది అనమాట నాకు గేమ్లో మ్యూజిక్, కాబట్టి తొందరగా వెళ్ళిపోదాం. మనకు ఒక్క నిమిషం కాపీరైట్ వచ్చినా మన జాబ్ వెళ్ళిపోద్ది అనమాట. మనం ఇది కాదు ప్లేలోడ్లో తీసుకుందాం. ప్లేలోడ్లో ఏమొచ్చింది కొత్తగా మనకి, రాక్స్ తీసుకుందాం గైస్. రాక్స్ ట్రై చేద్దాం. డ్రైవ్, నేను సిరీస్ చూడలేదు, మీరు చూస్తే చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలీదు. ఓకే ఇట్స్ ఆడదాం. ఇదిగోండి గేస్ మన ట్రక్ ఎంత క్లియర్గా ఉందో చూడండి. అప్పటికి ఇప్పటికి నా లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి ఎంత డిఫరెన్స్ ఉందో మీరే చూడండి కావాలంటే. ట్రక్స్కి బేస్ గిట్గా వస్తుంది గేస్, నాకు బేస్ వస్తుంది, జర్రమని బేస్ వస్తుంది నాకు చెవులో. Okay guys, let's get to the location. సేమ్ ఇండియన్ గ్రాఫిక్స్, ఇండియా లాగానే ఉంటుంది, కానీ నిజంగా ఇండియాలో అయితే చాలా టైం పడుతుంది ట్రావెల్కి. గేమ్స్లో ట్రావెల్ అంత సేఫ్ చేయడం అంటే మనకు అసలు నచ్చదు అనమాట. కాబట్టి గేమర్స్ అందరూ లెక్క వేసుకొని ఇలా తయారు చేశారు గేమ్ని. షార్ట్ కట్స్ అనమాట, అంతా షార్ట్ కట్టే. మొత్తం విలేజ్లో నుంచి వెళ్తుంది, విలేజ్లో నుంచి హైవే టచ్ చెయ్యి అలా వెళ్తుంది అనమాట. అదే మన రియల్ లైఫ్లో అనుకోండి ఎవరికి సంబంధం లేదు, విలేజ్ టౌన్స్లో ఉన్న వాళ్ళకే సంబంధం ఇలాగ వెళ్ళడం. మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా ఎక్కాల్సిందే హైవేకి వెళ్ళాలి. నేను విలేజ్లో నుంచి వెళ్తానంటే ఫ్యూల్ కొట్టించుకుని వెళ్ళిపోదాం. అయ్యి అక్కడ దింపాను రోయ్. చూడండి ఓకే గైస్ వచ్చాం తొందరగా ఫ్యూల్ పట్టించుకుని వెళ్ళిపోదాం. మనీ పే చేసేద్దాం కొంచెం. ట్రెండింగ్ తీసుకుని వెళ్ళిపోదాం. మన ప్లేస్కి వెళ్ళి అది ఇచ్చేసి ఈ వీడియోని చూద్దాం అండ్ చేద్దామా లేదని. ఎందుకంటే ఇది షార్ట్ వీడియో అనమాట, లాంగ్ వీడియో కాదు. ఎక్కువసేపు ఆడినా ఎక్కువసేపు ఆడకపోయినా మనకి ప్రాబ్లం, కాబట్టి తీస్తే షార్ట్ వీడియో తీసేస్తాను, లేదంటే లాంగ్ వీడియోనే. నేను చూడండి చేసి నిన్నేమో ఇది ఎప్పుడు ఇది నేనైతే తీస్తున్నాను 26 అనమాట డేట్, అంటే 26/10/2025. నేనేమో షార్ట్ వీడియోస్ పెట్టాను, అది ఎప్పుడంటే
25, 10, 20, 25 4 షార్ట్ వీడియోలు ఒకేసారి అప్లోడ్ చేశా. ఎవరో కానీ అర్ధరాత్రి కూడా కూర్చొని ఉన్నారు. అర్ధరాత్రి ముగ్గురు చూసారు నా వీడియోస్. అయితే తెలియట్లేదు షార్ట్ వీడియోస్ ఎలా దొరుకుతున్నాయి వాళ్ళకి. అర్ధరాత్రి ముగ్గురు చూసారు నా షార్ట్ వీడియోస్ రిలీజ్ అయ్యింది కొత్తవి. మీకు కావాలంటే చూడండి నా ఛానల్లోకి వెళ్ళి. Let's turn out the way. చూసా ఇంకా జస్ట్ మిస్. అరే ఈ గ్లిచ్లు ఎందుకురా నాకు? గ్లిచ్లు గైస్ ఏంటో కానీ నాకు గ్లిచ్ గట్టిగా అవుతుంది గేమ్లో. సౌండ్ బాగానే అవుతుంది, గ్లిచ్లు గట్టిగా అవుతున్నాయి గేమ్లో నాకు. అది కూడా గ్రాఫిక్స్ లోలో పెట్టినా సరే కాకుండా వస్తుంది. ఓకే ఇట్స్ ఓకే. మీరు గమనించుంటే నేను స్టార్టింగ్లో వాడిన ట్రక్ వేరు. అంటే ఈ టాటా కాదు, నేను వేరే టాటా వాడాను కదా, ఓల్డ్ టాటా ట్రక్. అది ఇంత స్పీడ్ వెళ్ళదు. అంటే ఎంత పవర్లో ఉండదు అది. దాంట్లో ఎంత పవర్ ఉండదు, వెళ్ళిందా అయిపోద్ది, అంత స్పీడ్ వెళ్ళదు అది. 2 ట్రక్కులు 2 కార్లు దాటి అంత పవర్ ఉండదు దాంట్లో. ఇదైతే కనీసం ఒక ట్రక్ అయినా దాటుతుంది. ట్రక్కులు దాటుతుంది లే, కార్లు దాటలేం. ఎందుకంటే ట్రక్స్కి ఓన్లీ పవర్ 80 లేదంటే 100 ఉంటుంది. కానీ కార్స్కి అయితే 180, 200 వరకు ఉంటుంది. కాబట్టి స్పీడ్ పవర్ మనం కార్స్ని దాటలేం, బైక్స్ని దాటగలం అనుకుంటున్నా. కానీ వీటిని దాటం చేసి ఆగండి అందరూ ఆగండి. నేను టర్నింగ్ తిప్పుతున్నాను. అది అలా తిప్పాలి గైస్. ఒక్క నిమిషం ఆగా. ఇదే గైస్ గ్లిచ్. టర్నింగ్స్ కరెక్ట్ గ్లిచ్ అవుద్ది ఇది కారు. సరే గేమ్ మీకు సౌండ్ బేస్ తెలుస్తుంది గైస్. కావాలంటే మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కానీ లేదంటే ఇయర్ పాడ్స్ పెట్టుకుని కానీ చూడండి, బేస్ తెలుస్తుంది. గట్టి బేస్ వస్తుంది గేమ్. నా వాయిస్ వల్ల వినపట్లేదేమో కానీ ఇది గట్టి బేస్ వస్తుంది అనమాట. నాకు గట్టి బేస్ షోలో ఇది నాకు. ఇది ఫస్ట్ 3 గేర్స్ వరకు నేను యాక్సిలరేషన్ వదిలి ఇచ్చినప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. మిగతా అన్నీది దానికి అదే వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. నేను యాక్సిలరేషన్ వదలాల్సి వస్తుంది ఫస్ట్ 3 గేర్స్కి. తర్వాత గేర్ నుంచి అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, నేనేం యాక్సిలరేషన్ ఇవ్వకుండా. ఓకే, చైనా నెల్లూరు హైవే దగ్గర ఉన్నాం అనమాట మనం. ఇంకెంత దూరం ఉందిరా బాబు. అప్పులు ఎక్కించేస్తున్నాడు, కొండ ఎక్కించేస్తున్నాడు. చూడండి, ఇది మాత్రం అంత ఎక్కువ అప్డేట్ రాలేదు. నా పాత వీడియోలో నేను గ్రాండ్ టూర్నమెంట్ ఆన్లైన్ గురించి చెప్పాను కదా, అది ఇప్పుడు అప్డేట్ వచ్చింది. మెయిన్ నేను ఏమనుకున్నానంటే అదే పెడదాం అనుకున్నాను వీడియో, కానీ అది అప్డేట్ వచ్చిందనమాట. ఇప్పుడు అప్డేట్ చేసి అప్లోడ్ చేయడానికి గంట పడుతుంది, నాకు చాలా టైం పడేది. ఇది కూడా ఫేస్ క్యామ్ వీడియో కాబట్టి నాకు చాలా టైం పడుతుంది. నేను తీస్తున్న ఫేస్ క్యామ్ ఫోన్ నుంచి దీంట్లో డౌన్లోడ్ చేసి దీంట్లో ఎడిటింగ్ చేసి అన్నీ చేసి అప్లోడ్ చేయాలి. దానికి నాకు చాలా టైం పట్టేద్ది అనమాట. నాకు చాలా టైం పట్టేద్ది. అసలే మనకు వీడియోలు అసలే సరిగ్గా రావట్లేదు. మన వీడియో సరిగ్గా రావట్లేదు. ఇక్కడ తేడా కొట్టిందంటే పోయింది మన బతుకు. అసలే దాని నుంచి దీనికి పంపిస్తున్న వీడియోలన్నీ చాలా టైం పడుతున్నాయి రావడానికి, మీకు చెప్పాలంటే. ఇటు ఓకే వెళ్ళిపోదాం. చెప్పాను కదా లోడింగ్ అవుతుంది. కరెక్ట్ లోడ్ అయ్యే టైంకి వస్తాయి గైస్ మనకి ప్రాబ్లమ్స్. నెల్లూరు జంక్షన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి వెళ్ళిపోతే సరిపోతుంది, తొందరగా వెళ్ళిపోవచ్చు. పర్లేదు, షార్ట్ టైమే అయిపోతుంది. 14 మినిట్స్ వీడియో వచ్చింది. ఇట్స్ ఓకే, పర్లేదు.
అయ్యి బాబాయ్. వెల్కమ్ టు నెల్లూరు. వచ్చాం గైస్. టైంకి వచ్చినారు ఎవరన్నా. ఓకే గైస్ వెళ్ళిపోదాం. ఓకే గైస్ మనం కరెక్ట్గా చెప్పలేదన్నమాట. పికప్ బాగానే వస్తుంది పర్లేదు. నైస్ గైస్, పర్లేదు బాగానే వచ్చింది వీడియో అయితే. అండ్ ఐ థింక్ సో వీడియోని ఎండ్ చేయాలనుకుంటున్నా. కాబట్టి that's it for today guys. Thanks for watching. I see you in the next video. తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ I'm ending this game and bye bye guys. Tata.